హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. బెజవాడలో అదిరిపోయే గోదావరి ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే గోదావరి మిలిటరీ హోటల్కి రావాల్సిందే. ఇంతకీ ఈ గోదావరి మిలిటరీ హోటల్ ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఇప్పటికే చాలామంది నాన్ వెజ్ లవర్స్కి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ నాగార్జున నగర్ అలియాస్ కరెన్సీ నగర్లో ఉన్నటువంటి మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మాత్రం అదిరిపోయే నాన్ వెజ్ భోజనంతో పాటు అదిరిపోయే నాన్ వెజ్ కూరలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే గోదావరి అథెంటిక్ భోజనాల్ని టేస్ట్ చేద్దాం రండి. ఈ గోదావరి మిలిటరీ హోటల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే సీ ఫుడ్ అనమాట. గోదావరి జిల్లాల్లో దొరికే అన్ని రకాల సీ ఫుడ్ ఈ గోదావరి మిలిటరీ హోటల్లో కూడా దొరుకుతుంది. ఆ సీ ఫుడ్ స్పెషల్ ఏంటి, ఇంకా ఇక్కడ రకరకాల తాళీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయని చెప్తుంటారు. ఆ తాళీల స్పెషల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు ప్రణయ్ అండి. ప్రణయ్ గారు. ప్రణయ్ గారు మొత్తం ఎక్కడ చూసినా అంటే పేరులోనే తెలిసిపోతుంది గోదావరి మిలిటరీ హోటల్ అని. జనరల్గా మిలిటరీ హోటల్ అనగానే అందరూ నాన్ వెజ్ ఎక్స్పెక్టేషన్ గట్టిగా ఉంటుంది. అందులోకి మీరు గోదావరి అనే ట్యాగ్ లైన్ ఒకటి తగిలించారు. అంటే ఈ రెండింటి కాంబినేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఏంటి మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? మన దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు సీ ఫుడ్ ని ఇంక్లూడ్ చేసాము. మెయిన్ సీ ఫుడ్ ని గోదావరి జిల్లా ఆటోమేటిక్ గా సీ ఫుడ్ అనేది పెట్టింది పేరు. అవును. ఇంకా అందుకని సీ ఫుడ్ మన గోదావరి రుచులను ఇక్కడ తీసుకురావాలని కోరికతో మన విజయవాడలో గోదావరి అని పెట్టాలి. సీ ఫుడ్ అంటే ఏమేమి సీ ఫుడ్ ఉంటాయి? సీ ఫుడ్ అంటే సొరచేప అని, వంజరం అని విజయవాడలో చాలా తక్కువ దొరికే ఫిష్లు అండి. చెందువా అని, చెందువా చేప. ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, జనాలకి ముళ్ళు తక్కువ ఉండాలి, చేపనాలని కోరుకున్న వాళ్ళందరికీ వంజరం, చెందువా, నెక్స్ట్ కొరమేను, ఇవన్నీ లైవ్ అండి. మనకు సొంతంగా అంటే మీరు కాకినాడ నుంచి తెప్పిస్తారు? అక్కడ నుంచి వస్తుందండి. ఇక్కడ మన కానూరులో నాకు ఒక సీ ఫుడ్ స్టోర్ ఉందండి. కానూరులో? అవును. ఏంటి ఆ సీ ఫుడ్ స్టోర్ అంటే? అది అక్కడ రీటైల్ గా అమ్ముతూ ఉంటామండి. మామూలు కావాలంటే మీకు లైవ్ ఫిష్లు కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. అక్కడ డ్రెస్సింగ్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటుంది. అదే ఇదేండి. అక్కడ కానూరులో పేరేంటండి అక్కడ? క్వాలిటీ కట్స్ అండి. క్వాలిటీ కట్స్. ఓకే, చూసాను. క్వాలిటీ కట్స్. అక్కడ మొత్తం అంతా సీ ఫుడ్ లైవ్ ఉంటదండి. అక్కడ డ్రెస్సింగ్ అవ్వడం, ఇక్కడికి రావడం, ఇక్కడ లైవ్ లో కుక్ చేయడం, ఇవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. అంటే మొత్తం చాలా ఫ్రెష్. ఏ రోజు సీ ఫుడ్ అయితే మీ దగ్గర మెనూ కూడా మారుతూ ఉంటది. ఈ రోజు కొరమేను ఉందనుకోండి, రేపు వేరే ఫిష్ ఉంటుంది. రేపు బొమ్మిడలు ఉన్నాయనుకోండి, ఏ ఫిష్ అయితే ఫ్రెష్ గా వస్తుందో దాన్ని అప్పటికప్పుడు అక్కడ డ్రెస్సింగ్ లైవ్ లో చేయించడం, ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే మీ మెనూ అదే బోర్డులో కూడా చూసాను, పచ్చి రొయ్యలు, బెండకాయ పులుసు. ఇవన్నీ మన గోదావరి జిల్లాలోనే ఈ కలుపుకూరలు అనేవి అక్కడ కలుపుకూరలన్నీ గోదావరి జిల్లానే. అవన్నీ ఇక్కడ తీసుకురావడం, ఒక వారంలో ఒక 2 రోజులు అలాగా వెరైటీ ఐటమ్స్ అనేది ఎక్కువ సీ ఫుడ్. థాలీస్ ఉన్నాయి కదా, నాన్ వెజ్ థాలీస్. థాలీస్ ఏంటంటే వెజ్ దొరుకుతుంది, ఎందుకు దొరకదు ఇక్కడ? వెజ్ థాలీ ఉంటుందండి. వెజ్ థాలీయే. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ కి రకరకాల ఐటమ్స్ అన్ని ఒక దాంట్లో చూడాలని కోరుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం బయట ఏ మిలిటరీ హోటల్కి వెళ్ళినా వైట్ రైస్, నాన్ వెజ్ కర్రీస్ కామన్. కాకపోతే అన్ని టేస్ట్ చూడాలని అందరికీ ఉంటుంది. అదే థాలీస్ ఉన్నాయండి. స్పెషల్ థాలీ, నాన్ వెజ్ థాలీ అంటే స్పెషల్ థాలీ అంటే గోదావరి మిలిటరీ హోటల్ స్పెషల్ థాలీ ఏమేమి ఉంటాయి? కొంచెం బిర్యానీ రైస్ ఇస్తారు. అది కాకుండా చికెన్ అయితే చికెన్, మటన్ కర్రీ, లేదు నాటుకోడి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. నాన్ వెజ్ థాలీ ఉందనుకోండి, బిర్యానీ రైస్ ఇస్తాం, చికెన్ కర్రీ ఉంటుంది, ప్రాన్ కర్రీ ఉంటుంది, ఫిష్ రోస్ట్ ఇస్తాం, అప్పటికప్పుడు రోస్ట్ అండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసినా అంటే సీ ఫుడ్ మాత్రం అంటే రకరకాల చేపలు అన్నింటిలోనూ చేపలు, పీతలు పీతలు అన్ని మన దగ్గర బాగా వెళ్ళేవి అవే అండి. పీతలు ఇవన్నీ ఖచ్చితంగా మా దగ్గర. పీతలు పులుసు, ఫ్రై, పీతల రోస్ట్ ఉంటుంది, పీతల పకోడీ కూడా వేస్తూ ఉంటాం ఒక్కోసారి. డిపెండ్స్. అంటే మనకి అక్కడ వైజాగ్ నుంచి వస్తుంది స్టాక్ అంతా. కాకినాడ, వైజాగ్ నుంచి స్టాక్ రావడం, మన షాప్ లోకి రావడం, ఆ క్వాలిటీ బట్టి మనం ఇక్కడికి డ్రెస్సింగ్. ఎక్కడ వస్తుందండి అడ్రస్? ఎగ్జాక్ట్ గా అడ్రస్ ఇది కరెక్ట్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్ సిగ్నల్ దాని ఆపోజిట్ సర్వీస్ రోడ్ లో రార్పాడ్ రింగ్ వెళ్తుండగా పరిణయ కళ్యాణ మండపం ఉంటుంది సర్వీస్ రోడ్, దాని బ్యాక్ సైడ్. ఓకే ఓకే ఓకే. ప్రైసెస్, థాలీ ప్రైసెస్ అది ఎట్లా ఉన్నాయండి? అన్ని ప్రైసెస్ చూసుకుని ఉంటే మీరు చక్కగా 299, అన్ని 300, నాన్ వెజ్ 400 అన్లిమిటెడ్ వైట్ రైస్ విత్ వెజ్ కర్రీస్ కూడా వస్తాయి. వెజ్ థాలీ 250 దాకా. మన దగ్గర వెజ్ థాలీ 130 అనండి. చాలా మంది అడిగారు, మీరు క్వాలిటీ ఇస్తున్నారు, ప్రైస్ కొంచెం ఎక్స్టెండ్ పెంచచ్చు కదా అని.
మనకి ప్రైస్ పెంచే కాన్సెప్ట్ కాదు. వెజ్ థాలీ 130, నాన్ వెజ్ థాలీ అయితే 299 ఉన్నాయి, 300 ఉన్నాయి. స్పెషల్ థాలీ అయితే 5 కర్రీస్ వస్తాయి, అది 400. ఓకే. అన్లిమిటెడ్ వైట్ రైస్ ఇంకా అన్లిమిటెడ్. ఓకే. బిర్యానీస్ ఎట్లాంటి బిర్యానీస్? చికెన్ దమ్ ఉందండి, ఫ్రై ఉంటుంది. ఓకే. అందరూ మిలిటరీ హోటల్ బిర్యానీస్ ఉండవు, మన దగ్గర డైలీ బిర్యానీస్ ఉంటాయి. ప్లస్ గోదావరి స్పెషల్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది మన దగ్గర. దాంట్లో ప్రాన్ రోస్ట్, చికెన్ ఫ్రై కలిపి వస్తుంది. ఎందుకు అంటే చాలా మంచి పేరు అయితే ఉంది ఇక్కడ గోదావరి మిలిటరీ హోటల్ అంటే. ఒక అథెంటిక్ టేస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటారు? కుకింగ్ అంటే ఎవరు చూసుకుంటారు? ఏంటంటే కిచెన్ లో మా మదరే అండి, 99% మా మదరే వండుతారు. చెప్పండి, అమ్మ చేతి వంట. ఇప్పుడు బయట రెస్టారెంట్లో వాడే ఫుడ్ కలర్స్ అంటే ఆవిడ వాళ్ళు మా ఇంట్లో ఎలా మాకైతే ఎలా వండుతారో ఇక్కడ కూడా అలాగే వండుతారు. సీ ఫుడ్ అయితే ఎవరిని పట్టుకునేవారు ఆవిడ, అది ఎవరు టచ్ అయినవరు. సొరపిడుపు కానీ, చేప పులుసు కానీ అన్ని ఆవిడే. ఇంకా వేరే వాళ్ళు దాని జోలికి రానివ్వరు, మాస్టర్లు కూడా రానివ్వరు. అందుకే అమ్మ చేతి వంట అంటారు. అందుకని ఇంకా మా మదర్ ఎక్కడ ఉన్నసరికి నాకు కొంచెం ఇబ్బంది లేకుండా మనకి అనుకున్నదాన్ని అనుకుంటే ఇవ్వగలుగుతున్నాం. రైట్ అండి, సూపర్, థ్యాంక్ యూ. విజయవాడ నాగార్జున కాలనీలో ఉన్నటువంటి గోదావరి అథెంటిక్ మిలిటరీ హోటల్లో అదిరిపోయే నాన్ వెజ్ థాలీ అలాగే వెజ్ థాలీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది ఈ గోదావరి మిలిటరీ హోటల్లో పేరులోనే ఉంది కదా, ఆ గోదావరి రుచులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్స్ ఏంటి అంటే మెయిన్ థాలీస్, రకరకాల థాలీస్ ఇస్తున్నారు. అంటే ఇట్లా కాంబోస్ ఉంటాయి అన్నమాట థాలీస్. మనకి చేపల ఫ్రై, చేపల పులుసు, చికెన్ కర్రీ, నాటుకోడి, అంటే ఇట్లా మారుతూ ఉంటాయి. స్వీట్ ఉంటుంది, పలావ్ రైస్ ఉంటుంది, బిర్యానీ రైస్ ఉంటుంది, ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కర్రీస్తో కొన్ని కర్రీస్ అన్నింటినీ కలిపి కాంబోగా వీళ్ళైతే అందిస్తున్నారు. రెగ్యులర్గా అయితే మాత్రం ఇక్కడ స్వీట్ మారుతుంది, అలాగే ఈ చేపల అంటే రకరకాల చేపలు ఉంటాయి కదా, ఆ రకరకాల చేపల ఫ్రై కూడా రెగ్యులర్గా అయితే మారుతూ ఉంటుంది అన్నమాట. సీ ఫుడ్ థాలీలో సొరపిడుపు అంటారు కదా, సొర చేపతో అద్భుతంగా తయారు చేస్తారు. గోదావరి జిల్లాలో బాగా స్పెషల్ ఈ సొర పిడుపు. అట్లాగే ఇదైతే మాత్రం చాలా క్రేజీ కాంబినేషన్ అండి, నాకు చాలా బాగా ఇష్టమైన కాంబినేషన్ అని కూడా చెప్తాను నేను. ఇంకపోతే పీతలు గ్రేవీతో, మంచి గ్రేవీతో పీతలు, అలాగే చేప ఫ్రై, చక్కగా రకరకాల చేపలు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కోర్స్ మళ్ళీ స్వీటు, ఫ్లవర్డ్ రైస్ ఇవి కామను. ఇవి రెగ్యులర్గా అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా వీళ్ళది ఒక షాప్ ఒకటి, అంటే మన గోదావరి సైడ్ అంటే కాకినాడ, రాజమండ్రి నుంచి మాత్రమే కాకుండా వైజాగ్ సైడ్ నుంచి కూడా ఈ సీ ఫుడ్ అంటే చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇవన్నీ అక్కడి నుంచి తెప్పిస్తారు. డైరెక్ట్ వీళ్ళ హోటల్ కోసం మాత్రమే కాకుండా వీళ్ళకి ఇంకో బిజినెస్ కూడా ఉంది. అంటే లైవ్ ఫిష్లు, ఇట్లాంటి సీ ఫుడ్ అంతా కూడా అంటే లైవ్ చేపలు మనం కొనుక్కోవాలన్నా, పీతలు, రొయ్యలు ఇవన్నీ కొనుక్కోవాలన్నా కానీ ఆ షాప్ దగ్గర అయితే కొనుక్కోవచ్చు అనమాట. క్వాలిటీ కట్స్ కానూరులో ఉంటుందట. సో అక్కడికి రెగ్యులర్గా ఫ్రెష్ సీ ఫుడ్ అంటే ఫ్రెష్ చేపలు, రొయ్యలు ఇవన్నీ వస్తుంటాయి. సో అక్కడి నుంచి వీళ్ళ గోదావరి మిలిటరీ హోటల్కి వస్తాయి. ఇక్కడ మంచి గుమగుమలాడే విందు భోజనంలా తయారవుతాయి అన్నమాట. కేవలం సీ ఫుడ్ ఏనా అంటే మన గోదావరి జిల్లాలో దొరికే నాటుకోడి, అట్లాగే మళ్ళీ చికెను, ఇవన్నీ మటను, ఇవన్నీ కూడా ఆ ఫ్లేవర్డ్ అంటే గోదావరి స్టైల్ కర్రీస్ ఎట్లా అయితే ఉంటాయో ఆ ఫ్లేవర్డ్తో ఇక్కడ అన్ని రకాల కర్రీస్ కూడా దొరుకుతాయి. అసలు వంజరం చేప ఫుల్ ఫిష్ అనమాట. ఇది మంచి నీట్గా ఫ్రై చేసి దాని మీద పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటి స్టఫింగ్తో అదిరిపోయింది. ఇకపోతే ఇది కొర్రమీను, బాబా సువాసన మాత్రం చెదగొడేస్తుందండి, కుదిరిపోయింది కొర్రమీను చేప. ఇకపోతే వీళ్ళు వెజ్ థాలీ గురించి చెప్పకంటే చక్కగా వేడివేడి అన్నం, కారపొడి, నెయ్యి ఇవన్నీ వేస్తారు. వెజ్ థాలీలో మళ్ళీ ఫ్లేవర్డ్ రైసు, పప్పు, ఒక పచ్చడి, ఒక ఫ్రై, అంటే ఈరోజు అయితే బెండకాయ ఫ్రై ఉంది, గుమగుమలాడే గుత్తొంకాయ, అదిరిపోయే గుత్తొంకాయ అనమాట. గుమగుమలాడే గుత్తొంకాయ కూర, వీటితో పాటు మామూలుగా జనరల్గా రసం, సాంబారు ఇవి కూడా అవైలబుల్గా. ఈ గోదావరి మిలిటరీ హోటల్లో సీ ఫుడ్ చాలా స్పెషల్ అంటున్నారు కాబట్టి ఫిష్తో అయితే మొదలు పెడదాం. కొర్రమీను, ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉన్నాయి.
చేప ఫ్రై అదిరింది. ఈ నాటుకోడి వేసుకుని కొంచెం తర్వాత సీ ఫుడ్లోకి వెళ్ళిపోదాం. నాటుకోడి ఆహా, చాలా స్మూత్ ఉంది నాటుకోడి. సేమ్ టు సేమ్ మా గోదావరి జిల్లాలో తిన్నట్టే ఉంది. బెండకాయ పచ్చిరొయ్యలు కాంబినేషన్ అదుర్స్ అసలు. చిన్నగా బెండకాయ ముక్కలు కూడా రొయ్యలా కోసారు. నాకు ఈ కాంబినేషన్ మాత్రం పిచ్చి ఇష్టం. అమ్మో, ఇది మాత్రం ఇంట్లో మా అమ్మ చేసిన టేస్ట్ గుర్తొచ్చింది నాకైతే. ఇక్కడ కూడా వంట అంతా ప్రణయ్ గారు వాళ్ళ మదరే ఎక్కువగా కిచెన్లో మొత్తం ఆవిడే దగ్గరుండి చూసుకుంటారు. చాలా కేర్ తీసుకుని ఈ కుకింగ్ అంతా చేయిస్తారనమాట. సొరపిడి పువ్వు ఇది గోదావరి జిల్లాలో మాత్రం చాలా బాగా స్పెషల్ అండి. ఇది సరిగ్గా వండాలి, వండితే అదిరిపోద్ది. అట్ ద సేమ్ టైం సరిగ్గా వండకపోతే కూడా అంతే, దాని టేస్ట్ పాడైపోద్ది అనమాట. రొట్టెలు వేసుకుని తినాల్సిందే ఈ సొరపిడిపై అయితే. మంచి నీట్గా ఎండుమిరపకాయలు తాలింపు, ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవరు, బాబా. అదుర్స్ గోదావరి చేపల రుచులన్నీ కూడా ఇక్కడ అదరగొడుతున్నాయి. నెక్స్ట్ పీతల పులుసు ట్రై చేద్దాం. చాలా చోట్ల పీతలు వదిలేస్తున్నానని అనుకుంటారు, కానీ పీతలు తినాలంటే ఇష్టమే, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనే నేను వీటి జోలికి వెళ్ళను. యాక్చువల్గా షూట్లో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. పీత కాలు చక్కగా ఫుల్ పీత, దీని చుట్టూ ఉన్న గ్రేవీ మంచి వైట్ రైస్లో కలుపుకొని ఆహా, పీతలు తింటుంటే మాత్రం స్వర్గంగా అనిపిస్తుంది అబ్బా. చెప్పాను కదా, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. ఈ పీతలు చేపలు ఇవన్నీ కూడా నిదానంగా కూర్చుని చక్కగా తింటే, ఆస్వాదిస్తూ తింటే అంతసేపైనా తినచ్చు. సూపర్ అథెంటిక్ గోదావరి స్టైల్. ఈ పీతల పులుసు కానివ్వండి, లేకపోతే చేపల ఫ్రై కానివ్వండి, నాటుకోడి అన్నీ. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ స్పైస్ ఉంది, ఆ స్పైస్ ఉండాలి. సీ ఫుడ్గా స్పైస్ లేకపోతే బాగుండదు, ఆ స్పైస్ ఉంటేనే అదిరిపోద్ది. అందులోకి మిలిటరీ హోటల్ ఖచ్చితంగా తగిలించాల్సిందే. చేపల పులుసు, చేప ముక్క కూడా గ్రేవీ చూడండి, నీట్గా ఉల్లిపాయ బాగా నూరి పులుసు పెడితే ఈ రేంజ్లో ఉంటుంది. చేప ముక్క కూడా నీట్గా కండపట్టి నీట్గా. జనరల్గా షూట్లో చాలా తక్కువ తింటాను ఈ మధ్య, కానీ ఈ ఫుడ్ టేస్ట్ చేశాక మా గోదావరి జిల్లాల ఫ్లేవర్ కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. చేపల పులుసు, ఆ పులుపు, ఆ చేప ముక్క కమ్మదనం, బాబ్బా అదిరింది. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా మంచి నీట్గా మంచి ఫుడ్ని, నాన్ వెజ్ ఫుడ్ని, అంటే వెజ్ని టచ్ చేయలేదు, టేస్ట్ చేయలేదు, కానీ వెజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది లుక్ అయితే. గుత్తి వంకాయ పప్పు, బీరకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై అవి చూసినా కూడా నోరు ఊరుతుంది. బట్ ఇంత నాన్ వెజ్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఎప్పటిలాగే తెలిసిందే కదా మీకు. నాన్ వెజ్ థాలీ అయితే 299 నుంచి స్టార్ట్ అవుతుంది, 299. గోదావరి స్పెషల్ థాలీ అయితే 399. అందులో అంటే గోదావరి స్పెషల్ థాలీలో చికెన్ దమ్ బిర్యానీ వస్తుంది, ఫిష్ పులుసు వస్తుంది, చికెన్ ఫ్రై వస్తుంది, మటన్ కానీ నాటుకోడి కానీ, ఇదనమాట. ఇది వచ్చి 399. నాన్ వెజ్ థాలీలో సింగిల్ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ప్రాన్ కర్రీ అండ్ అన్లిమిటెడ్ వైట్ రైస్. అంటే ఏ థాలీలో అయినా సరే అన్లిమిటెడ్ వైట్ రైస్ కామన్. నెక్స్ట్ సీ ఫుడ్ థాలీ, ఓన్లీ సీ ఫుడ్ థాలీ అయితే అది కూడా 299 రూపీస్. అంటే వైట్ రైస్, క్రాబ్, ఫిష్, ప్రాన్ ఇవి వస్తాయి అన్నమాట. చికెన్ థాలీ వచ్చి 249. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై వస్తాయి. ఫిష్ థాలీ వచ్చి 249. పులుసు ఒక ఫ్రై వస్తుంది, వైట్ రైస్ ఉంటుంది. ప్రాన్ థాలీ వచ్చి 249 ప్రాన్ అయితే. రాగి సంకటి థాలీ కూడా ఉందండి, అది కూడా 299. వెజ్ థాలీ వచ్చి 130 రూపీస్. ఇవి గోదావరి మిలిటరీ హోటల్లో ప్రైసెస్ రేంజెస్. అంటే ఓకే,
మీడియం ప్రైస్లే ఉన్నాయి. అంటే ఓకే, ఒక రకంగా చెప్పాలంటే రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. అంటే అన్ని రకాలు మనం టేస్ట్ చేయొచ్చు విత్ ఇన్ బడ్జెట్లో. సో సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉన్నా, లేదు గోదావరి అథెంటిక్ స్టైల్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అంటే లైక్ చికెన్, మటన్ ఇట్లాంటివి తినాలనుకున్నా గోదావరి మిలిటరీ హోటల్కి విజిట్ చేయండి. ఇది విజయవాడ నాగార్జున కాలనీలో ఉన్నటువంటి గోదావరి అథెంటిక్ మిలిటరీ హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.